పంచాయతీ పంచాయతీ చెప్పండి సార్, మీకు బాధ ఏంటి? పైపులు పెడతారంటారు, ఇబ్బంది ఏంటి? మొత్తం లెట్రిన్ కనెక్షన్ ఉన్నాయి సార్. అట్లా ఆ వాటర్ అంతా వచ్చి మా అక్కడ ముందు అక్కడ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ చేసుకోమన్నాను. అక్కడ క్లియర్ చేయాలి కదా ముందు. అక్కడ క్లియర్ చేయకుండా ఇదంతా వదిలితే మళ్ళీ మా దగ్గర మొత్తం చూడండి, అక్కడ వచ్చి చూడండి. ఏ వాటర్ వస్తుంది? మొత్తం లెట్రిన్ ఆ లెట్రిన్ వాటర్ వస్తుందనే వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. అది కింద చెప్తే మా దగ్గర వస్తాయి కదా. చెప్పండి ఇప్పుడు అదంతా ఎటు వస్తుంది? ఆ లెట్రిన్ కనెక్షన్ పైపులన్నీ అటు అవతల ఉన్నాయి సార్. వాళ్ళు అక్కడ క్లియర్ చేసి పైపులు వేస్తే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళే దారి లేదు. నిన్న ఆ పై షాప్ లో ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఈ షాప్ లో తీసుకొని తలకు ఒక 800 వేసుకొని పైపులు పెట్టి జేసీబీ తీసుకొచ్చి అది తీసి ఇలా కార్పెట్ ఇలా చేయండి, స్ట్రైట్ చేస్తే తమ్మకూడదని సలహా చెప్తారు. అసలు డ్రైన్ లో సెప్టిక్ ట్యాంకులు కలపకూడదండి. అవి కలిపిన వాటర్ వాళ్ళకి వస్తుందని మేమేమంటామంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఇక్కడ ట్రీట్ చేసి అది క్లీన్ చేసుకున్నాం. తప్పేముంది? జేఈ గారు పర్మిషన్ ఇచ్చింది, జేఈ గారు డబ్బు ఇస్తే కూడా ఆడేవాడు మాట్లాడే మధ్యలో చెప్పండి, మాట్లాడండి. అందరికి ఒకటే న్యాయం ఉండాలి. నీకు ఒక న్యాయం, ఒక న్యాయంగా ఉండాలి. నువ్వు డబ్బులు బాగు చేస్తాను కదా, డబ్బులు తీసుకుంటే డబ్బులు తీసుకుంటా కాంట్రాక్ట్ నేను డబ్బులు పెట్టుకునేటప్పుడు మేమే తీసుకుంటాం. మీకు పని అంటే మీరు ఎందుకు వచ్చేస్తున్నారు? మేము డబ్బులు ఆర్ఎంపీ వాళ్ళు వచ్చేస్తారు. మీరు తీబాకండి, ఇక్కడ తీబాకండి. ఆర్ఎంపీ వాళ్ళు వచ్చేస్తారు, ఆర్ఎంపీ వాళ్ళు వచ్చేస్తారు. ఆర్ఎంపీ వాళ్ళతో మాట్లాడుకునేదండి మాకేమైనా తెలదండి. ఎవరితో మాట్లాడాలి చెప్పాలండి. ఆర్ఎంపీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. నీకు అర్థం వచ్చాం కాబట్టి నువ్వు పిలువు ఆర్ఎంపీ వాళ్ళని. అక్కడ లేదండి మమ్మల్ని డబ్బు తీసుకున్నది నువ్వు అందరినీ పిలిచేది మేము. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పోతున్నాడు, డబ్బులు ఇవ్వడం వాళ్ళకి పోయట్లేదు. ఇది ఇదంతా వ్యాపార సముదాయం కదా, దీని ముందు పోయాలి కదా. మీకు పోయలేదండి? ఎవరికి పోయట్లేదు కదా. ఇక్కడ నాగేటి వీళ్ళందరికీ ఎవరికి పోయట్లేదు ఏంటి? ఆ మూల అక్కడ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పోతున్నాడు. ఎవరైనా కాంట్రాక్టర్ పేరు ఎవరు రాయండి. సమస్య కాదు, వాటర్ సమస్య. అది అలా మంది శుభ్రంగా చెప్తున్నారండి. చేయాలి అదే శుభ్రంగా పోతారు. మా ఏమో లారీ తీసుకొచ్చి పోతాం. లేకపోతే అదే మందికి పోతారు. ఇదే మందికి పోయి మళ్ళీ మధ్యలో ఎన్ని కాపేస్తారు అసలు పని ఏదో మొత్తం మధ్యలో పోతున్నారు. ఆ మధ్యలో పోతున్నారు, మధ్యలో ఆపుతున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి పోతే శుభ్రంగా పోతున్నారండి. పోతే శుభ్రంగా పోతున్నారండి. 2000 అయితే డబ్బులు పెట్టి చేసేస్తున్నారు సెంటరింగ్. అది పెట్టిస్తున్నారు, మీరు చేసుకున్నారని అడగాలి కదా. అదే ఒక్క రావాలి కదండి లైన్ కదా. మరి మధ్యలో పోసారు, మరి ఇదే పోలు గొడవ పడతారు. అడుగుకోవాలి 20 రోజులు అయిందండి. తీసి 20 రోజులు దాటింది. 20 రోజులు పని పూర్తవలా. చూడండి ఒకసారి కూర్చున్నారు. కంప్లైంట్ తెలుస్తుంది మా బాధ. మీకు కాదు.
ఆయన సమస్య ఏదో ఆయన చెప్పినప్పుడు కొద్దిగా ఆయన సాల్వ్ చేసే మార్గం మీకు చేయాలి. అది కూడా నాకు మీరు ఏదో ఊరికి వచ్చినా మా ఊళ్ళో మీరు హెల్ప్ చేయాలంటే ఆయన బాగా చెప్పారు, మీరు హెల్ప్ చేయాలి. మీకు అవకాశం ఉందా? ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు కదా ఆయన 24 గంటల స్క్రీన్ మీద ఉన్నారు కదా, ఆయన పట్టున్నారు బయట ఆయన ఉంటుంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోల్స్ ఉన్నాయని తీట్లా అక్కడ అనాథరైజ్గా వాళ్ళు కాంట్రాక్టర్ పర్మిషన్ ఇచ్చి పైపు చేస్తున్నారు. అవతల ప్రభుత్వానికి ఎందుకు అనుమానం తీసుకుంటే వెళ్ళలేను కదా, ఎగ్జిక్యూటివ్గా నేను పై తీసుకొని చెక్ చేయలేను కదా. మీరు స్పెసిఫిక్గా ఫోన్ చేసి మీరు అందరికీ తెలుసు ఇప్పుడు ఈ సమాచారం రాసి మన అలా ఉన్నంత వరకు మీరు వివరాలు ఇవ్వండి, వీళ్ళకి ఇస్తాం ఒకటి వాళ్ళ ద్వారా చేస్తాం. మరి ఈ అనాథరైజ్ అట్లా గలవదు కదా, దీనిలో కొంచెం పెట్టడం గలవదు కదా. వాళ్ళు ఎత్తుకోండి, వాళ్ళు ట్యాంకర్లతో సెప్టిక్ ట్యాంకులు తీసుకుంటే ఇప్పుడు మీరు ట్యాంకులు ఉన్నాయండి అనుకుంది, కాకపోతే అక్కడ మరి సంభవం ఉంది కదా, అక్కడ వాటర్ అయిపోతుంది, అలాగా అయిపోతుంది. తోడించుకోండి, విషంతో తోడించుకోండి ట్యాంకులు. మీరు వాడే నీళ్ళు వస్తున్నాయా సెప్టిక్ ట్యాంకులో నీళ్ళు వస్తున్నాయి? వాడే నీళ్ళు మీరు వాడే నీళ్ళు వస్తున్నాయని చెప్పండి, సెప్టిక్ వాటర్ వస్తుంది అంటున్నారు. వీళ్ళందరూ అభియోగం మీ దగ్గర నుంచి సెప్టిక్ నీళ్ళు వస్తున్నాయా అంటున్నారు. రమ్మనండి మన చూసుకోమనండి. మీది కదండి, మీ పైన ఉన్నాయి కదండి. వాళ్ళు కూడా మన వాళ్ళు చూసుకుంటారు. లేదు అంటే ఆయన కోపం. రావు కూడా రావు కదండి, లేకపోతే ఉంటే ముందే వచ్చారు రాగా క్వశ్చన్ చేసేది మిమ్మల్ని కాదు. అక్కడ క్లీన్ చేసుకోవాలి. అలాగే ఎవరు ఉంటారు, 1000 రూపాయలు ఖర్చు అయితే ఏమైంది? ఎవరు దూరం పెడతారు? ఇది ముందు ఓపెన్ చేసి మాకు వదిలేసి మేము వదుకోమంటాం. మీ పైపు నీళ్ళ పైపు చెప్పరా మళ్ళీ కంపల్సరీ అక్కడ ప్రతి ఒక్కరిని ఈ వారు మీ బ్యాచ్ అందరినీ సంప్రదించి వాళ్ళు మాట్లాడాక ఇది చేస్తామని చెప్పాం. అంతే అది జై గారు వచ్చారు, జై గారు చెప్తారంటే మీకు 8% ఫోన్ తెచ్చుకుని పెట్టుకోండి, మిగిలిన కొంత పే చేసుకోవాలి చేసుకోవాలని చెప్పారు. మన ఫోన్ తెచ్చుకుంటారండి, పెట్టుకుంటే మనం సరిపడా అక్కడ జేసీ వచ్చి మొత్తం ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. ఏనండి సెప్టిక్ ట్యాంక్ వస్తాను చట్టంలో ఎక్కడా లేదు, వచ్చినట్టు ఒకటి ఫస్ట్ మీరు వేస్ట్ వాటర్ అంటారు, అది ఓపెన్ చేస్తే పగలగొట్టినప్పుడు దాని స్టాటస్ ఏంటి తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకరికొకరికి ఇబ్బంది ఉన్నప్పుడు అందరూ సమన్వయం చేసుకొని మీరు సమన్వయం చేయాల్సిన బాధ్యత మీదే. మీరేదో ఇప్పుడు విషయం ఏంటంటే సమస్య వచ్చింది, ఆయన మాత్రం అదే వాడే నీళ్ళు అయితే ఎన్ని రోజులు లోపల పెట్టుకోలేడు వాడే నీళ్ళు అయితే. కాబట్టి అందరూ మీరు చెప్పిన దాని సొల్యూషన్ మీద నుండి మీ జేఈ శ్రీనివాసరావు గారితో మాట్లాడి మీరు అందరిని చెప్పేసి ఒకేసారి ఎట్ ఏ టైం పోయేటట్టు కిందకి మీరు వారదాలు జరిగేటట్టు చేయండి. 3 కంప్లైంట్లు వచ్చినాయి, నేను ఆల్రెడీ మీలో ఇతరులో ఎవరు సూపర్వైజర్లలో ఒకరితో మాట్లాడే క్లియర్గా మా నోటీస్లో రాలేదంటున్నారు. స్పెసిఫిక్గా మీరు ఏదైనా ఉంటే మీకు ఎక్కడి నుంచో అనుమానం ఉంటే మా పేపర్ మీద రాసేయండి. మీరు ఎక్కడ చెప్పకపోయినా ఆఫీస్లో ఇవ్వండి, ఏదైనా ఎవరు వదులుతున్నారు ఏంటనేది. నేను బిల్ కలెక్టర్తో వస్తా, మీరు కూడా చూస్తారు. మీరు కూడా ఇక్కడ మీ గ్యాంగ్ మెంబర్లు దీని మీద పనిచేసే వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలా, ప్రోత్సహించవద్దు. ఈ ఎక్కడికి వెళ్తే దొంతుకుంటే వెళ్ళిపోతుంది ఇంటిమేషన్. ఇప్పుడు అక్కడ పశువులు నీళ్ళు తాగటం, ఇతర కార్యక్రమాలు, పూజలు పునస్కారం పోవడం ఉంటాయి. అవి కూడా చెరువులు కలుషితం చేయడానికి లేదు కదా, చట్టంలో ఎక్కడ లేదు కదా. అది ఆ పరిస్థితి రాకుండా చూడండి. మీరు ఏదైనా ఉంటే పేపర్ మీద రాసుకోండి. మీరు చూస్తున్న ఈ వీడియో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు సైడ్ డ్రైన్లో వెళ్తున్నాయని వ్యాపారస్తులు పంచాయతీ అధికారులకి విన్నవించారు. ఈ మీరు ముందులో చూసిన విజువల్స్లో వ్యాపారస్తులు కాంట్రాక్టర్ను నిలదీశారు. మీరు చేస్తున్న పనులతో నాణ్యత లేదు, మీరు చేస్తున్న పనులలో పూర్తిగా చేయకోకుండా అక్కడక్కడ అంచెలంచెలుగా చేస్తున్నారు, మాకు 20 రోజులైంది మా సైడ్ డ్రైన్ మీద ప్లేట్లు వేయలేదు అని వాళ్ళు కాంట్రాక్టర్ను నిలదీశారు. అయితే
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించుకుంటూ వారు పనులు చేస్తున్నారు. నచ్చిన వారికే చోట వాళ్ళకి ముట్టిన చోట వర్క్ చేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. సైడ్ డ్రైన్ నుంచి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు మాకు షాపుల వరకు వస్తున్నాయి. మాకు ఆ దుర్వాసన వస్తుంది. మీరు సైడ్ డ్రైన్ భద్రాచలం రోడ్లో పూర్తిగా ప్రక్షాళన చేసి మాకు ఇబ్బంది లేకుండా చూడాలని కాంట్రాక్టర్ని గట్టిగా నిలదీసి ఈరోజు అతనితో వాగ్వివాదం దిగారు. కానీ ఆ కాంట్రాక్టర్ నేనేం చేయలేను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీని అంతటికి కారణం అధికారులు నిర్లక్ష్యం. ఏఈలు కానీ, జేఈలు కానీ, డిఈలు కానీ పరిరక్షణ లేకోకుండా కాంట్రాక్టర్కి పూర్తిగా అప్పచెప్పేశారు. ఆయనకి ఇష్టారాజ్యంగా పనులు చేయించుకుంటూ నాణ్యత లోపంగా, లేదంటే వర్క్ చేసే కాడ ఎక్కడైతే వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగిద్దో అక్కడ వచ్చేసి వారిని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కొంతమంది వ్యాపారస్తులు అంటున్నారు. దీంట్లో కాంట్రాక్టర్ చేస్తున్న ఆగడాలకు వ్యాపార ఆస్తులు మాలాంటి మీడియా వారికి తెలియజేస్తున్నారు. మేము ప్రతి విషయాన్ని కూలంకషంగా సెంట్రల్ లైటింగ్ పేరుతో జరుగుతున్న ఈ నాణ్యత లోపమైన ఈ జరుగుతున్న పరిణామాలనే మీకు కళ్ళగట్టినట్టుగా చూపిస్తున్నాం. ఇక్కడి 50 అడుగుల వరకు కొంత ప్రాంతంలో తీస్తున్నారు, కొన్ని ప్రాంతంలో 52 అడుగులు తీస్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చిన చోట 50 అడుగులు, నచ్చని చోట 52 అడుగులని మనకు అర్థమవుతుంది. ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మీరు ఆ సొరంగం వేసి ఒక వ్యాపారస్తుడు కింద గోడ కట్టుకుంటున్నారు. అక్కడి ఆ గోడ 52 అడుగులు తీస్తే షాపు డ్యామేజ్ అయ్యిద్ది, మాకు వ్యాపారానికి ఇబ్బంది అయ్యిద్దని వ్యాపారస్తుడు ఇబ్బంది పడుతున్నారు. కానీ అదే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 50 అడుగుల వరకు గతంలో ఆర్టీసీ ప్రహరీ ఉండేది అని అంటున్నారు. అక్కడ వరకు వీళ్ళు కింద మ్యాట్ వేసి యుద్ధ ప్రాతిపదిక మీద ఒక సైడు డ్రైన్ కడుతున్నారు, మరొక సైడు డ్రైన్ కట్టాల్సిన సైజు కాకోకుండా తక్కువ సైజులో వాళ్ళు సైడ్ డ్రైన్ కడుతున్నారు. అంటే యుద్ధ ప్రాతిపదిక మీద పనులు అవుతున్నాయి. కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన ఆమ్యామ్య ఇస్తే పనులు అవుతున్నాయని ఇక్కడ వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంతటికి కారణం అధికారుల నిర్లక్ష్యం. ప్రతి విషయాన్ని కూడా ఈ వ్యాపారస్తులు కొంతమంది నాకెందుకులే అని అనుకోవటం, నా పని ముందవ్వాలని వాళ్ళ అనుకోవటం వల్ల, సమన్వయం లేకపోవటం వల్ల, అధికారులు పరిరక్షణ లేకపోవటం వల్ల కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఈ సైడ్ డ్రైన్ పనులలో ఎంత వరకు నాణ్యత ఉంది, ఏ విధంగా ఉన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. సెంట్రల్ లైటింగ్ పేరుతో అశ్వరావుపేటలోని వ్యాపార సముదాయాల్లో ఉన్న షాపులు కానీ, వెనకాల గృహ సముదాయాలు కానీ సెప్టిక్ ట్యాంకుల నుంచి వచ్చిన వ్యర్థాలను సైడ్ డ్రైన్ ద్వారాగా దొంతుకొండ చెరువులోకి వెళుతున్నాయి. దొంతుకొండ చెరువులో సాగునీరు త్రాగునీటికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సైడ్ డ్రైన్లో సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలు ఎలకోకుండా అధికారులు పరిరక్షించాలి. దాంట్లో భాగంగా అశ్వరావుపేటలోని ఈ కరెంటు పోల్స్ అడ్డొచ్చి కొన్ని పనులకు ఆటంకం కూడా కలుగుతుంది. కనీసం అధికారులు నిర్లక్ష్యం కనపడుతుంది పూర్తిగా. మనకే ఏదైనా పని చేస్తూ ఉంటే దానికి అధికారులు కనీసం వచ్చి ఎంత కొలత పెడుతున్నారు, ఎంత వెడల్పు తీస్తున్నారు, ఎంత ఎత్తు సైడ్ డ్రైన్ పోస్తున్నారు అనేది మనకి అధికారి పరిరక్షణ లేదు. అయితే కొంతమంది అధికారి వచ్చి ఇక్కడ వ్యాపారస్తుల దగ్గర వసూలు చేస్తున్నారని వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు. మాకు పని కావాలంటే పైసలు ఇవ్వండి, లేదంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాను అంటున్నారు. ఏదైనా కూడా అశ్వరావుపేట సెంట్రల్ లైటింగ్ పేరుతో జరుగుతున్న పనులు నాణ్యతగా లోపం, అధికారుల పరిరక్షణ లోపం. అయితే సెంట్రల్ లైటింగ్ పేరుతో సైడ్ డ్రైన్ నుంచి వచ్చిన వ్యర్థాలను దొంతుకొండ చెరువులు కలపడం ఎంతవరకు సమన్వయం అని ప్రజలు కూడా అంటున్నారు. ఏదైనా వారు సైడ్ డ్రైన్లోకి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను రాకోకుండా పరిరక్షించాలి. అశ్వరావుపేటలో ఉన్న దొంతుకొండ చెరువును కాపాడాలి. వ్యాపారస్తులకి ఇటు దుమ్ము ధూళి రాకోకుండా వాటరింగ్ చేయాలి. పనులలో నాణ్యత లేకోకుండా కూడా ఉంది. ఏదైనా కూడా అశ్వరావుపేట లక్షల రూపాయలు, కోట్ల రూపాయలతో కడుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను నాణ్యత లోపించింది. అధికారి పరిరక్షణ కరువైంది. కాంట్రాక్టర్ ఇష్టరాజ్యంగా వసూలు చేస్తున్నారు. వాళ్ళు
షాపులోకి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడుకొని వర్క్ చేస్తున్నారు. అర్థమవుతుంది ఈ వర్క్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా జరుగుతుంది అనేది మీరు ప్రతి విజువల్స్లో చూడండి. ప్రతి ఎపిసోడ్ సెంట్రల్ లైటింగ్ అయ్యేంత వరకు న్యూ లైఫ్ తెలుగు టీవీ ప్రతి విషయాన్ని కూడా మీ ముందుంచుతుంది. ఇప్పుడైనా పంచాయతీ అధికారులు, ఆర్ఎంబీ అధికారులు పరిరక్షించి పరిశీలించి సైడ్ డ్రైన్ పనిలో కనిపిస్తున్న నాణ్యత లోపాలని లేదా వ్యాపారస్తుల ఇబ్బందులను గ్రహించి ఈ దొందుకొండ చెరువులోకి సెప్టిక్ ట్యాంకులు వ్యర్థాలు వెళ్ళకోకుండా మంచి పరిమాణాలతో సెంట్రల్ లైటింగ్ నిర్మించి హుస్రేపేట అభివృద్ధులకు అధికారులు కూడా సహకరించి చూడాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ కోరుకుంటుంది. లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ.